బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. మొత్తానికి ఒక సంచలనం అయితే సృష్టించారు మీరు. అంటే పాజిటివ్ నెగిటివ్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే నెగిటివ్స్ కూడా, అంటే మీరు పాజిటివ్స్ ఎలాగో రోజు వింటూనే ఉంటారు. సో వీళ్ళు నెగిటివ్స్ వాళ్ళకి కూడా సమాధానం చెప్పే విధంగా ఎందుకు ఉండదంటే, నెగిటివ్ అనేవాడు ఎప్పుడంటే, నేను ఎప్పుడు మాట్లాడతానంటే, నేను క్లెయిమ్ చేశాను అనుకో, నీకు నమ్మబుద్ధి కాలేదు అనుకో, ఇదేంటో నువ్వు అనొచ్చు. నేను షుగర్ తగ్గిపోద్దంట, చచ్చిపోయిన బతికిచ్చానంటే నేను అన్నాను అనుకో, ఎట్ట బతుకుద్దని అనొచ్చు. నువ్వు డిక్లేర్ చేసి నేను బతుకు చూపించాను అనుకో, నీ లాజిక్ నీకు అర్థం కాకపోతే నమ్మాల్సిందేగా. అవును. పైగా నేను సైన్స్ చెబుతున్నాగా, 3 గంటల సైన్స్ చెప్పి నా అఫీషియల్గా వీడియోలు ఉంచాను. షుగర్ ఎట్ట తగ్గు, టైప్ అని ఎట్ట తగ్గుద్దురా అంటాడు ఒకడు. ఈ దొంగలంతా ఉంటారు తెలుసా, నువ్వు చదువుకోలేదు ఇట్లా అంటారు తప్ప తగ్గిన రిజల్ట్ ఎందుకు వచ్చింది? నేనే ఒక క్వాకే తగ్గించగలిగితే నువ్వు ఎందుకు తగ్గించలేవు? నన్ను క్వాకర్ ఎందుకంటే అంతమంది తగ్గించాను. నేను తగ్గించాక రిపోర్ట్ పెట్టాగా, నువ్వు దాని సమాధానం చెప్పు. ఓకే నీకు ఇందుకు కారణంగా జరిగింది, కానీ దీని వల్ల నష్టం జరుగుతుంది, నువ్వు చెప్పు. నేను నీకు ఆహారంతో చేస్తాను, నేను నా దగ్గర నిషేధ ఐటం లేదు. ఆహారం తగ్గితే నీ అభ్యంతరం ఏంటి? నీకు జబ్బు తగ్గిస్తే ఇప్పుడు నేను పెట్టిందంటే వేరే ఉండి నన్ను వదులుతారా? నిజంగా నా కారణంగా ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి ఉంది, నేను చేసే ఛాలెంజ్లకి, నేను చేసే గిల్లుడికి నా కారణంగా ఎవరికన్నా నిజంగా హాని జరిగితే, అంటే వీళ్ళు క్రియేట్ చేసి ఐఎంఏలో కొంతమంది ఫ్రాడ్ గాని తీసుకొచ్చి క్రియేట్ చేశారు, అలాగే గీత దొంగల ముఠాలు చెప్పేవాళ్ళు తప్ప ఆడు ఎవడో నిలబడ్డా? ఈరోజు నువ్వు యూట్యూబ్ కొట్టి రామకృష్ణ గారు మళ్ళీ కష్టం జరిగిందని ఒక్కడ చూపించి వస్తారని, నిజంగా వాళ్ళ ఆమూల నష్టం జరిగితే ఊరుకుంటారు? చంపేరు. టైప్ 1 వస్తే ఒక్కరోజు ఇన్సులిన్ లేకపోతే చచ్చిపోతావు నువ్వు. నేను 1000 మంది ఇన్సులిన్ పారేస్తున్నా, అందులో తగ్గిన వాళ్ళు ఉన్నారు, తగ్గిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు వెంటనే తగ్గిన వాళ్ళు ఉన్నారు, నెలలో పోయిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు పట్టిన వాళ్ళు, సంవత్సరం పట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది. అది రకరకాల కారణాలు ఉన్నాయి, దాని రీజన్స్ ఉన్నాయి. డీకేలు ఉండేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉండవు కదా, ప్రపంచంలో అన్నీ చేయలేం కదా. కానీ నేను మేజర్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాను కదా, మేజర్గా ఇవ్వగలుగుతున్నా. ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అందరం కలిపి. నేనే భవిష్యత్తులో ఇంక ఇంప్రూవ్ చేస్తానేమో. ఇప్పటికీ అక్కడ తీసుకొచ్చా. ఫర్దర్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా, ఒక టెక్నాలజీ మీద ఇంకో టెక్నాలజీ ఎప్పుడు ఉంటుంది కదా. నెక్స్ట్ రీసెర్చ్లో దాన్ని కూడా దాటేస్తా. ఇప్పుడు నాలో కూడా ఇన్ని సంవత్సరాల ప్రయోగంలో రామకృష్ణ వెళ్తాను ఇక్కడ కూర్చుని. ఒకప్పుడు రామకృష్ణ వేరు, నేను మీటింగ్లు చెప్పిన రామకృష్ణ, డయాబెటీస్, షుగరు, లైఫ్ స్టైల్ డిసీజులు. ఇవాళ విఆర్కే వేరు. ఇవాళ నేను ఎంత పెద్ద క్రానిక్ క్యాన్సర్ నేను అడ్రస్ చేయగలను, క్యాళ్ళు నరికేయాలన్నా పరిగెత్తించగలను, టైప్ 1 డయాబెటీస్ని ఒక్క పూట ఇన్సులిన్ పారేయకుండా తగ్గించగలను, అట్లానే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి. ఇవన్నిటి నేచరే, ఎక్కడ ఉండదు. నేచర్ మీద జరిగే ఎక్స్పెరిమెంట్లో నేను నేచర్ ఇస్తానే, ప్రకృతి నుంచి ఇచ్చిన దాంతో నేరుగా ఇస్తాను. నేను ఇవన్నీ సాధించగలిగి ఇవాళ రామకృష్ణ హెల్త్ లైన్లో ఇక్కడ కూర్చుని నేను చేయలేనిది ఆల్మోస్ట్ సర్జరీలో ఆ ప్రోటోకాల్కి మళ్ళీ నేను దూరట్లా. మందులతో ఏదైతే చేస్తారో వాళ్ళు ఏదైతే చేయలేని గుడ్లు తేలేశారో అదంతా మనం చేయగలం. రైట్. సో ఒక ఐటీ ఎంప్లాయీ ఆవేదన ఇది. అదృశ్య సినిమా చూసింటారు కదా మీరు, బ్రహ్మి అంటారు కదా, అందులో మా వృత్తి ఏమిటి పౌరావతి అన్నట్టుగా ఆయన రాశారు. సో ఋషి ఆయన పేరు. సో మా వృత్తి ఏమిటి సాఫ్ట్వేర్, ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా అన్నట్టు అయిపోయిందండి మా పరిస్థితి. ఒక 30 సెకండ్స్లో దీనికి సొల్యూషన్ చెప్పగలుగుతారా అని అంటున్నారు. పొట్టుండదా అంటే ఇంత నాలుకని కట్టడి చేసుకుని పొట్టు ఉండదు నిజంగానే. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ అయినా కూర్చున్నా అటు పొద్దున్న గంట నడవచ్చుగా, అవును. దీన్ని ఎవడో ఆపాడు. ఐటీ ఎంప్లాయీ అయితే అర్ధరాత్రి దాకా 2 దాకా పబ్బులో గంతులేడం ఉందా? లేదుగా. పద్ధతిగా టైంకి పడుకోవచ్చు కదా. ఐటీ ఎంప్లాయీ అయినా రోజుకి 5 లీటర్ల వాటర్ తాగచ్చుగా. ఐటీ ఎంప్లాయీ అరగంట ఎండలో కూర్చోవచ్చుగా. ఐటీ ఎంప్లాయీ అన్నీ మంచి చక్కగా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, జీతం లేట్ ఇచ్చారంటారు, ప్రతి నెల లేట్ ఇచ్చాడనే సిస్టమ్ ఉండదు. ఇప్పుడు ఈ నెల 20 తారీఖు లేట్గా ఇచ్చాడు అనుకో, వచ్చే నెల 20 ఇచ్చాడు అనుకో, టైంకి ఇచ్చినట్టేగా. అవును అంతే, ప్రతి నెల లేట్ ఇచ్చినట్టు ఎట్ట అవుతుంది? ఈ నెల 20 ఇచ్చాడు వాడు జీతం, వచ్చే నెల 20 ఇచ్చాడు, సంవత్సరం పోయింది, 10 ఏళ్ళు పోయింది, 20 ఇస్తున్నాడు, 20 తారీఖు కరెక్ట్గా ఇస్తున్నాడుగా. అర్థమైంది? లేట్ ఇచ్చినట్టు అవ్వదుగా. అట్లానే నన్ను సంవత్సరం పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రేపు చేశాడు అన్నాడు ఒక అమ్మాయి. మొదటిసారి జరిగింది రేపు వద్దాం, ఆ తర్వాత వెళ్ళి రేపు అవ్వదు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళబట్టే కదా రేపు చేసింది, ఆ తర్వాత ఎందుకు వెళ్ళావు నువ్వు? అట్ట ఉండదు కదా. వీళ్ళు కూడా అంతే, ఐటీ వాళ్ళు అంటే ఐటీ వాళ్ళు ఆకాశం దిగి వచ్చారా, డాక్టర్లని ఇలా భూమి మీద దిగి వచ్చి వీళ్ళకి వీళ్ళతో వచ్చి సావే ఇది. మేము కొత్త మా బ్రెడ్ వేరు మా బ్లీడ్ వేరు అంటారు కదా, ఆ టైప్లో ఈ ఐటీ వాళ్ళు ఏంటి నిజాన్ని పాపం వీళ్ళు చూసి జాలిపడాల్సిన విషయమే. కానీ చాలా మేము ఉన్న స్థాయిలో ఉన్నామంటారు. ఏమి లేదు, ఇడ్లీ బండి పెట్టి కుమారి అంటే వీళ్ళకంటే 50 రెట్లు ఎక్కువ సంపాదిస్తాయి. అవును, అర్థమైందా? ఈ సంపాదన అవసరం పావుల ట్యాక్స్ కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రోడ్డు పక్కన బజ్జీలు వేసుకుని బోల్డ్ వెళ్ళకంటే బాగా సంపాదిస్తాయి. నేను తీసిపారేట్లాడినా అంటే కార్పొరేట్స్ ఉన్నారు. మేమైతే ఐటీ అయినా టైపే మనం కొట్టేది. మనమే ప్రపంచం పనికి వచ్చాక కనిపెట్టాం. ప్రపంచం పనికి కనిపెట్టి ఏళ్ల మీద లెక్క మంది ఉంటారు.
మిగతా అంతా అక్కడ కూర్చొని మన టైప్ మిషన్ ఎదురు కొట్టేవాళ్ళు చూసారు, అదే కొడతాం మనం. అవును. కాకపోతే బయట తెలియదు కాబట్టి ఐటీలు వీళ్ళన్నీ ప్రపంచాన్ని నడిపించేస్తాను బిల్డప్ ఉంటుంది, అక్కడ వాస్తవంగా అది ఉండదు. అంటే నాలుగు ప్రొఫెషన్ నేను కించపరచట్లా, అందులో నాలెడ్జ్ శ్రమ బాగుంది అంటే కొంతమంది బిల్డప్ ఎత్తా ఉంటారు. కటింగ్, ఈ కటింగ్ ఇచ్చే సీన్ వాళ్ళకి లేదంటున్నారు. ఈ ఐటీ కంపెనీలు ఉండే ప్రెషర్ ఎవరికి లేదు. ఇవాళ ఈ ప్రపంచం ఎవరికైనా ప్రెషర్ ఉందంటే 190 మంది ఐటీ కంపెనీలు వాళ్ళే. ఆ పొట్ట ఉండటం నేరం కాదు, ఆ పొట్టను అడ్డం అనిపించినప్పుడు తగ్గించుకునే మార్గం ఉండాలి కదా. దట్ ఈస్ వీఆర్ టుడే. ఓ సూపర్ సూపర్. నువ్వు ఉంచుకో, నష్టం లేదు. తగ్గించాలి అనుకున్న రోజున 10 రోజుల్లో తగ్గాలి అనుకుంటే నీకు ఒక మార్గం కావాలి కదా. ఓ 20 కిలోలు నెల రోజుల్లో తగ్గాలని నువ్వు అనుకున్న రోజున శాస్త్రీయంగా దానికి ఒక మార్గం కావాలి కదా. దట్ ఈస్ వీఆర్ టుడే. సూపర్ అండి. అండ్ ఒక ఆవిడ, ఒక మదర్ రాశారు, చిత్ర. సో వాళ్ళ పాపకి ఆటిజం, మా పాపకి ఆటిజం ఉందండి. ఆటిజం ఉన్న పిల్లలకి ఫుడ్ వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా, డైట్ వల్ల? ఆటిజం ఇవన్నిటి వల్ల బిహేవియరల్ చేంజెస్ న్యూట్రిషన్లో కొద్దిగా సరివుతాయి అమ్మ, చాలా మెరుగవుతారు. అవుతాయా? ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ వికాసంగా ఉండాలంటే వాళ్ళకి అంటే ప్రాక్టీస్ ఇతరత్రాడితో పాటుగా బ్రెయిన్ మొత్తం ఈపీఏ డిహెచ్ఏ మన ఫుడ్లో మనకు ఒమేగా 3 బాగా కవర్ అయ్యేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈపీఏ డిహెచ్ఏ ఇప్పుడు ఆల్గాకు ఈపీఏ డిహెచ్ఏ బాగుంటుంది, అది తీసుకుంటే కాబట్టి మన అలాస్కా కానీ అక్కడ కానీ ఆ ఫిష్లో మీకు ఒమేగా 3 బాగా రిచ్గా ఉంటుంది. ఫిష్ బ్రెయిన్సెస్ బాగా పనిచేస్తాయి. వాళ్ళు వాటర్ బాగా ఇవ్వాలి, ఎక్కడ డిహైడ్రేట్ అవ్వకూడదు వాటర్లో. 2 ఒమేగా 3 పై డి విటమిన్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా బయట ఫుడ్ అలాంటి కెమికల్స్ అనేవి కాకుండా నేచర్ ఇచ్చిన ఫుడ్ ఇస్తా వాళ్ళకి కనుక కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకెళ్తే ఖచ్చితంగా మెరుగవుతుంది వాళ్ళ పరిస్థితి. కొబ్బరి నూనె ఒకటి ప్రపంచంలో అద్భుతమైంది. ఎందుకు అద్భుతమైందంటే ఇప్పుడు కొన్ని ఇది ఉంటాయమ్మా, నీకు ఆటిజం లాంటిలో ఏం జరుగుతుంది తెలుసా, కొన్ని సందర్భాల్లో కొన్ని సెల్స్ గ్లూకోజ్ను ప్రాసెస్ చేసే శక్తిని కోల్పోతాయి. శరీరంలో కొన్ని సెల్స్ ఆటిజంలో కూడా బ్రెయిన్ సెల్స్ గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే శక్తిని కోల్పోతాయి. ఆ కోల్పోయినప్పుడు వాటి కీటోన్స్ కనుక మనం అందిస్తే కీటోన్స్ని పుష్కలమైన ఆహారం తీసుకుని మెరుగుపడిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే అన్ని కేసెస్ అంటలా, కొన్ని కేసెస్ సంగతి చెప్తున్నా. చాలా స్టడీస్ కూడా ఉన్నాయి దీని మీద. ఎప్పుడైతే గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే శక్తి కొన్ని సెల్ కోల్పోయిన సందర్భంలో యాక్చువల్గా డయాబెటీస్లో ఎక్కువ జరుగుతుంది. టైప్ 1 కానీ టైప్ 2లో కానీ జరుగుతుంది. డయాబెటీస్ అంటే ఏంటి, గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే శక్తి పోవటం టైప్ 2లో ఒక రకంగా. అంటే ఆ ఇన్సులిన్ ఉన్న ఉపయోగం లేని స్టేజ్కి వెళ్ళటం. అలాంటిది ఈ సెల్సే కాకుండా బ్రెయిన్లో సెల్స్ కూడా కొన్ని జరిగినప్పుడు డ్యామేజ్ జరుగుతుంది. సో కీటోన్ డైట్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ముఖ్యంగా అల్జీమర్స్లో బాగా పనికి వస్తుంది. నేను దీనికని అంటలేదు కానీ అల్జీమర్స్ బాగా పనికి వస్తుంది. ఈవెన్ బ్రెయిన్ క్యాన్సర్లో కూడా నా దగ్గర ఒక ఆయన దామోదర్ రెడ్డి పేరు సంథింగ్ నేమ్ ఆయనకి 3 గడ్డలు క్యాన్సర్ గడ్డలో 18x18 mm, ఇంకోటి 18x20 mm, 23x20 mm, 3 గడ్డలు 5 monthsలో టోటల్ 0 అయిపోయిన క్యాన్సర్ గడ్డలు 3 బ్రెయిన్ క్యాన్సర్ కంప్లీట్ 0. క్యాన్సర్ అంటే అంత క్యూరబుల్ కాదు, చాలా పెద్ద ట్రామటైజ్ చేసేసారు దాన్ని. క్యాన్సర్ అనేది నిజంగా భయంకరమైనది. కానీ క్యాన్సర్ కంటే క్యాన్సర్ వైద్యం ఇంకా భయంకరమైంది. క్యాన్సర్ వచ్చినట్టు క్యాన్సర్తోనే బాధపడతాడు, క్యాన్సర్తో పోతాడు. క్యాన్సర్కి వైద్యం చేసినట్టు క్యాన్సర్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఫైట్ చేస్తాడు.